మన ఊరి పెద్దలారా వినండి, విన్న మాటను గుండెలో పెట్టి ఒక్కసారి బాగా ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాల అమ్మఒడి లాంటిది. ఇది సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్యను అందిస్తుంది. సమాజ అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు పునాది వేస్తుంది. ఒత్తిడి లేని చదువులు ప్రభుత్వ పాఠశాలల సొంతం. ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా ఉన్నవి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రండి, ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి వసతులు ఉన్నాయో, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో, ఏమేమి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే. దీనివల్ల విద్యార్థుల మానసిక ఉల్లాసం, శారీరక పటిష్టత, శారీరక పెరుగుదల అవుతుంది. దీనికి కారణమైన ఆటలు మా పాఠశాలలో వారానికి 3 రోజులు చొప్పున ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఆడించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆట వస్తువులు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మన ప్రభుత్వ బడి గుడారమండి, ఎంతో నైపుణ్యం గల గురువులందరూ మన పిల్లల భవిష్యత్తు దీపమండి. ఉచిత విద్య వరమిచ్చే ఉజ్వల మార్గం ఇది అండి. ప్రభుత్వ పాఠశాలలో బిఎడ్, ఎంఎస్సి, ఎంఏ, బిఎడ్ చేసి టెట్ తదితర పోటీ పరీక్షలు రాసినటువంటి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. ఒత్తిడి లేని చదువు మా పాఠశాల సొంతం. మరియు మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే కృత్యాధార బోధన అనేది జరుగుతుంది. ఈ విధంగా పిల్లలు వివిధ అక్షరాలను గుర్తిస్తూ వాళ్ళు పదాలను అనేది తయారు చేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం పిల్లల ఆరోగ్యానికి బలమండి. మా పాఠశాలలో మా పౌష్టికాహారాన్ని అందించడానికి మధ్యాహ్న భోజనము అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 3 రోజులు గుడ్డు, 3 రోజులు రాగి జావ, ప్లస్ అదేవిధంగా ఆకుకూరలు మరియు పప్పు దినుసుతో పాటు మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం మెనూ సోమవారం నుంచి శనివారం వరకు వివిధ రకాల వెజిటేబుల్స్తో మరియు ఆకుకూరలు మరియు పప్పు దినుసుతో అందించడం జరుగుతుంది. మా పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా దృశ్య శ్రవణ పరికరం టెలివిజన్ ద్వారా విద్యార్థులకు రకరకాల లెసన్స్ను చూపించడం జరుగుతుంది. విద్యార్థుల పఠనాశక్తి అభివృద్ధి పరచడానికి మా పాఠశాలలో వారానికి 3 రోజులు లైబ్రరీ పీరియడ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ లైబ్రరీ పీరియడ్లో విద్యార్థులకు వివిధ రకాల కథల పుస్తకాలు ఇచ్చి చదివించడం జరుగుతుంది. దీంతో పాటు విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలను ఇంటికి ఇవ్వడం కూడా జరుగుతుంది. మా పాఠశాలలో 18,000 విలువ గల గ్రీన్ బోర్డులు ఉన్నవి. ఇది ప్రతి తరగతి గదికి కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల విద్యార్థులకు చాలా స్పష్టంగా దీనిపైన రాష్ట్ర అక్షరాలు చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. మా పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు మరియు నోటు పుస్తకాలను అందిస్తుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పుస్తకాలకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. మా పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం సరఫరా చేసిన 2 జతల యూనిఫామ్స్ను అందజేయడం జరుగుతుంది. మా పాఠశాలలో రంగురంగుల
డెస్కులు ఉన్నవి ప్రతి తరగతి కూడా అందుబాటులో ఉన్నవి. దీని వల్ల విద్యార్థులకు చాలా సులభంగా రాసుకోవడానికి వీలు జరుగుతుంది. అదే విధంగా తరగతి గదిలో ప్రతి పిల్లవాడికి సులభంగా చదువుకునేటట్టు టీఎల్ఎం కూడా అందుబాటులో ఉన్నది. పాఠశాలలో విశాలమైన కిచెన్ గార్డెన్ ఉంది. ఇందులో రకరకాల కూరగాయల మొక్కలను పండించడం జరుగుతుంది. ఇవి సేంద్రియ పద్ధతి ద్వారా పండించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో వీటిని అందించడం జరుగుతుంది. మా పాఠశాలలో ఆడుకోవడానికి ఉయ్యాలలు ఉన్నవి. గల గురువులందరూ మన పిల్లల భవిష్యత్తు దీపమండి. ఉచిత విద్య వరమిచ్చే ఉజ్వల మార్గం. మా పాఠశాలలో విశాలమైన వాష్ ఏరియా ఉంది. ఉన్నతమైన ఆశల నిలయమండి. మా పాఠశాలలో బాయ్స్ కి గర్ల్స్ కి వాష్రూమ్స్ సపరేట్ ఉన్నాయి. పోషకాలు నిండిన మధ్యాహ్న భోజనం పిల్లల ఆరోగ్యానికి బలమండి. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి అవకాశం పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటయండి.